హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రాక్ బీచ్ చూసుకునేసి అయితే ఇక్కడికి ఓరో విల్లే అక్కడికైతే వచ్చిండాము. అక్కడ ఒక మందిర్ అంతా ఉండదు, ఏమేమి ఉండదు. ఫస్ట్ టైం అనమాట మేము వస్తూ ఉండేది. ఇక్కడైతే పార్కింగ్కి మేము కార్లో వస్తుంది కదా, పార్కింగ్కి 150 రూపీస్ పే చేసి కార్ ఇక్కడ పార్క్ చేసి మేమైతే వెళ్తూ ఉండాము. చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంది. మేము కూడా ఫస్ట్ టైమే వస్తూ ఉండేది, నాకు కూడా అంతగా తెలీదు ఏమేమి ఉందో ఏమో. నేను చూసింది మీకు చూపిస్తాను, చూడండి. Keep watching. అక్కడ పార్క్ చేసి కొంచెం నడుచుకొని వస్తామంటే లోపల కొంచెం వచ్చేసినాక ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, అక్కడే స్వల్పం కొంచెం లోపలికి వచ్చేస్తే ఈ మాదిరి స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకొని మనకు మళ్ళీ పోవాల. ఇది మాత్రం పాయింట్ చూసేదానికి వాళ్ళు డబ్బులేమి ఇచ్చే పని లేదు. నాట్ పర్మిషన్ టు ఇన్సైడ్ ద మాత్రం మందిర్, ఓన్లీ వ్యూ పాయింట్. లిటిల్ బిట్ వాకింగ్ డిస్టెన్స్. కొంచెం నడుచుకొని పోవాలా. చూపిస్తా అంతా ఫారెస్ట్ లోపల బాగుంది చూసి. ఇక్కడ చూడండి, వెరైటీ చెట్లు అంతా ఉన్నాయి. మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. వాళ్ళు బండిలో తెచ్చి ఇడిసి పెడతారనమాట. అక్కడ దాకా మనం వెళ్తూ ఉన్నాం కదా, ఇప్పుడు అక్కడ వరకు మాత్రం మందిర్ దాకా ఇసి పెడతారు. ఎందుకో ఏమో వాళ్ళు చెప్పారు, లేదు మేడం షార్ట్ కట్లోనే వెళ్ళిపోండి అట్లా అని చెప్పి మేమైతే షార్ట్ కట్లో అయితే వస్తూ ఉండము. ఎంత వచ్చినాను తగ్గుతూనే లేదనమాట రోడ్ ఇదైతే. కానీ దీని లోపల ఫారెస్ట్ లోపల వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. నిదానంగా అయితే మేమైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. ఎంత నడుస్తూ ఉన్నా ప్లేస్ అయితే మాత్రం ఇంకా రాలేదు, నడుచుకుంటూనే వస్తూ ఉన్నాము. నా తమ్ముడు ఆ పక్క వెళ్తూ ఉన్నాడు, మా అక్క నేను. ఇక్కడ మనం తీసుకొని వచ్చే స్లిప్ ఇక్కడ ఇవ్వాలండి ఎంట్రీలో. ఇప్పుడైతే మళ్ళీ మెయిన్ ఆ మాత్రి మందిర్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము.
నడిచి నడిచి కాలు నొప్పులు అనమాట. చాలా పర్వాలేదు, కొంచెం జనాలు ఉండారు. మేమైతే వెళ్తూ ఉండము. ఎండ వేరే ఒకటి, మా అక్కకైతే పాపం నడిచేదానికే అవుతలేదు, తనకి సుస్థ అవుతా ఉంది ఇట్లా అని చెప్పేసి. ఇంత దాకా నడల్లా అని ఉంటే మేము వస్తానే లేదు, కాళ్ళంతా నొప్పులు వేరే. చూడండి వెళ్తూ ఉండం నిదానంగా. మేమైతే చూడండి బస్ అంతా ఉండదు. బస్సులో అంతా ఫ్రీనే, డబ్బులేమి ఇచ్చే పని లేదు. వాళ్ళతో తోడుకొని వచ్చి అయితే ఇష్ట పెడతారనమాట. మా అక్కకి ఎండకి చూడండి తలకాయ మీద ఓవర్ కోట్ తీసి వేసుకునేసింది. ఇక్కడ చూడండి. కానీ దీని లోపల ఫారెస్ట్ మాదిరిగా ఉండేదానికి పర్వాలేదండి, బాగానే ఉండదు. ఇంట్రెస్ట్ నడిచేదానికి అంత ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి వెళ్ళండి ఒకసారి అయితే. ఇక్కడ టాయిలెట్స్, వాటరు అంతా ఉండదు ఇట్లా అని చెప్పేసి బోర్డు పెట్టిండారు, ఏమేమి ఉన్నాయి ఇట్లా అనేసి. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుండదో. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్ అయితే. ఇప్పుడైతే మళ్ళీ మేము వెళ్తూ ఉండాము. చూడండి ఇంకా దీని లోపల ఇంకా కొంచెం నడలండి. చూడండి నడిచి నడిచి అయ్యో కాళ్ళ నొప్పులు అంటే కాళ్ళ నొప్పులు. ఇక్కడ ఒక ఆఫీస్ మాదిరిగా ఉండదు. ఇక్కడ పూల చెట్లు అవి ఇవి అంతా ఉన్నాయి అన్నమాట. చూడండి మా అక్క వల్ల అయితే పాపం కావట్లేదు, తన వల్ల అయితే. ఇక్కడ చూడండి చెట్లు అంతా ఉన్నాయి, పూల చెట్లు అంతా ఉన్నాయి అన్నమాట. ఫుల్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టినారు, చూసేదానికైతే బాగుండదు. చూడండి ఇక్కడ చూడండి వే టు మాత్రి మందిర్ వ్యూ పాయింట్, అక్కడికైతే వచ్చేసిండాము. చూడండి ఇంకొంచెం దూరంలోనే ఉండదు. మనమైతే డెస్టినేషన్ అయితే వచ్చేసిండాము. చూడండి ఇక్కడ పని అంతా జరుగుతూ ఉందన్నమాట. చూడండి ఇక్కడి నుంచి అక్కడ వరకు చూస్తూ ఉన్నాం కదా, అదేనండి మాత్రి మందిర్ వ్యూ పాయింట్. చూస్తున్నారా మీరు కూడా? చూడండి ఇక్కడ అంతా పని జరుగుతూ ఉంది. అక్కడికి మనం దగ్గరికి వెళ్ళాలంటే 1 month ఏమో ముందే బుక్ చేసుకోవాలి. ఏమేమో రూల్ ఉన్నాయి, అవైతే నాకు అంతగా తెలియదు. ఇక్కడ చూడండి నాకేమో వర్తి అనిపించలేదండి, ఎందుకు ఇంత కష్టపడి ఎండలో వచ్చామా అనిపించింది. మీరు ఎవరైనా రావాలి అట్లంటే ఆలోచించుకొని రాండి. చూడండి ఎంత దూరం, ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే దాన్ని చూసేదానికి అంత దూరంగా ఉంది. చూడండి మాత్రి మందిర్ వ్యూ పాయింట్ చూసుకునేసి అయితే మేము రిటర్న్ అయితే కార్లో అయితే వచ్చేసాము. గాడీలో అయితే బస్సు ఉండదు, గాడీను ఉండదు. కారు ఎలక్ట్రిక్ కార్ అనుకుంటాను ఉండదు. మేమైతే రిటర్న్ గాడీలో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మేమైతే ఇక్కడ షాప్ ఉండదు లోపలనే. ఇక్కడ మేము 2 వడ 2 జ్యూసు చెప్పిండాము. జ్యూస్ అయితే మా అక్క తాగుతుంది. ఇదేమో స్పెషల్ ఓరోవిల్లే జ్యూస్ అనమాట. పర్వాలేదు ఇట్లా అని చెప్పింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా ఉన్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.